Guys, what's up? Welcome back to our channel VIPs Officials. So guys, ఇవాల్టి వీడియోలో క్రికెట్ మరియు సినిమాస్ కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి. ఈ రెండు కూడా ఒకటే వీడియోలో అయితే ఈ రోజు అయితే కవర్ చేయబోతున్నాము. సో వీడియోని లాస్ట్ దాకా చూడండి, చాలా క్రేజీగా చాలా మంచి వీడియో అయితే ఉండబోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వెయిట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి గైస్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 5th మ్యాచ్. వాన వల్ల ఇది వచ్చేసి వాషౌట్ అయితే అయిపోయింది. సో ఈ మ్యాచ్ అయితే జరగలేదు. సో దీంతో ఏంద్రా అంటే ఈ సిరీస్ ని ఇండియా అయితే సొంతం చేసుకునింది. 2-1 తోటి ఈ సిరీస్ ని ఇండియా అయితే గెలిచేసింది. సో ఎక్స్పెక్ట్ చేయలేదు, సో గెలుస్తారు అనేసి అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ మ్యాచ్ తర్వాత. సో ఫైనల్ వచ్చేసి ఈ మ్యాచ్ అయితే అంటే ఈ సిరీస్ వచ్చేసి మనం అయితే సొంతం చేసుకున్నాము. సో వెల్ డన్ టీమ్ ఇండియా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సెకండ్ న్యూస్ ఏంద్రా అంటే క్రికెట్ నుంచి WPL మెగా ఆప్షన్ అయితే ఈ ఇయర్ అయితే జరగబోతుంది. అది వచ్చేసి 27th of November కి అయితే ఉంటుందంట. సో చూద్దాం మరి ఏ టీం ఎంత స్ట్రాంగ్ అయితే బిల్డ్ చేస్తారో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి రిచా ఘోష్ని వచ్చేసి వరల్డ్ కప్ తర్వాత బెంగాల్లో వచ్చేసి డిఎస్పీగా అపాయింట్ చేశారంట. మొహమ్మద్ సిరాజ్ ని హైదరాబాద్ లో వచ్చేసి 2024 వరల్డ్ కప్ తర్వాత T20 వరల్డ్ కప్ తర్వాత డిఎస్పీగా అపాయింట్ చేసినారు. ఇప్పుడు వచ్చేసి ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ తర్వాత గెలిచిన తర్వాత మన రిచా ఘోష్ ని అపాయింట్ చేసుకున్నారంట. ఇదేదో మంచిగా ఉంది కదా. సో వెల్ డన్. సో మంచిగా అంటే ఆపర్చునిటీస్ అయితే ఇస్తున్నారు గవర్నమెంట్, మంచిగా అయితే ఆదరిస్తున్నారు. సో మన ఆంధ్రాది కూడా, సో మన శ్రీచరణిని కూడా 2.5 crores ఇచ్చినారని చెప్పి ఇప్పుడు వస్తున్న అప్డేట్స్. ఇంకా కన్ఫర్మ్ వచ్చిన తర్వాత సో దీని గురించి మాట్లాడేసుకుందాం. సో మొత్తానికి అయితే గవర్నమెంట్ అయితే ప్లేయర్స్ కి అయితే మంచిగా అయితే ఇన్స్పైర్ చేస్తుంది అండ్ మంచిగా అయితే అంటే ఏమంటారు దాన్ని మంచిగా సహకరిస్తుంది. సో దానికోసం మన ఇండియన్ గవర్నమెంట్ అయితే ఒప్పుకోవాలి. సో వెల్ డన్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అలా సినిమాస్ కి షిఫ్ట్ అయిపోదామా? లెట్స్ గో గైస్. ఫస్ట్ వచ్చేసి మన రవితేజ గారు RT-76 అని ఇప్పుడు దాకా చెప్పుకుంటాను నేను కదా. దీనికి వచ్చేసి అఫీషియల్ టైటిల్ అనౌన్స్మెంట్ వచ్చేసి 10th of November కి అయితే జరుగుతుందంట. సో అది ఏం టైటిల్ ఉంటుందో ఏందో చూద్దాం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అఖండ Part 2 నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసి 14th of November కి అయితే వస్తుందంట. ఎలా ఉంటుంది ఏందో నేనైతే ఎక్సైటెడ్ ఉంది ఆ సాంగ్ కోసం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసి 31st December కి అయితే వస్తుందంట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రాజా సాబ్ నుంచి అయితే ఫస్ట్ సాంగ్ ఈ మంత్ మిడ్ లో అయితే వచ్చే అవకాశం ఉంది. అంటే మంత్ మిడ్ లో అయితే వస్తుంది, అంటే ఒక 15-20 మధ్యలో అనుకోండి. సో ఫస్ట్ సాంగ్ తర్వాత నుంచి 10 days కి ఒక సాంగ్ అయితే రిలీజ్ చేస్తారంట. సో చూద్దాం మరి ఎన్ని సాంగ్స్ ఉంటాయి ఏముంటాయి అనేసి అయితే. సో ఒక్కొక్క సాంగ్స్ కి వచ్చిన తర్వాత దీని అన్నిటికీ కూడా రివ్యూస్ చేసుకుంటున్నాం. సో దానికోసం మీరేం చేయాలి? కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి అండ్ ఈ వీడియో ఎలా ఖచ్చితంగా కామెంట్ పోలే తెలియచేసి అలానే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అంటే షేర్ చేసుకుంటే ఇంకా మంచి వీడియోస్ తోటి మీ ముందరైతే వస్తుంటాము. సో దట్స్ ఇట్ గై వీడియో. సో వీడియోలో ఖచ్చితంగా కామెంట్ పోలే తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. మరికొత్త టాపిక్స్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ టు యువర్ VIPs Officials. థ్యాంక్ యూ.